హాయ్ హలో వెల్కమ్ టు వంట మిస్త్రీ వ్లాగ్స్. ఈ వీడియోలో బాపట్లో వేసే దోశ బాగుంటుందా, చీరాల్లో వేసే దోశ బాగుంటుందా, వీటి మధ్య పోటీ. ఎందుకంటే ఈ మధ్య ఈ రెండు పాయింట్లు పాపులర్ అయినాయి. ఇద్దరు తీసుకునేది 5 రూపీసే. ఇద్దరు వేసే దోశ ఒకటే షేప్లో ఉంటుంది, ఒకటే సైజులో ఉంటుంది. కానీ ఎవరి దోశ, చీరాల వాళ్ళ దోశ బాగుందా, బాపట్ల వాళ్ళ దోశ బాగుందా, ఈ కాంపిటీషన్ కోసమని నేను బయలుదేరాను. ఈ బాపట్లో వేసే దోశ అదిగో ఈ విధంగా ఉంటుంది. స్మూత్గా ఉంది, మెత్తగా ఉంది, జల్లెల్లాగా ఉంది. ఓకే, సూపర్గా ఉంది. చూడటానికి బాగుంది, తినటానికి బాగుంది. చీరాలు వెళ్ళినా కూడా సేమ్ లాగా అనిపించింది నాకు. కాకపోతే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న వేరియేషను చట్నీలో చూపిస్తున్నారు అంతే. కాస్ట్లో కాదు, అట్టు రుచిలో కాదు, అట్టు సైజులో కాదు, కేవలం చట్నీలో చూపిస్తున్నారు. బాపట్ల చట్నీ వచ్చేసరికి పల్లీ చట్నీలో ఎండుమిర్చితో చేస్తున్నారు బాపట్ల చట్నీ. ఇప్పుడు ఆ చట్నీ చూపిస్తాను చూడండి. ఇదిగో ఇది బాపట్ల ఎండుమిర్చితో చేసిన పల్లీ చట్నీ. ఇది ఇప్పుడు చీరాల. సేమ్ నేను దాకా చూసిన దోశలాగానే ఈ దోశ ఉంది. సైజు అంతే, సేమ్ వాళ్ళలాగానే జల్లెల్లాగా వచ్చేస్తుంది. టేస్ట్ కూడా సేమ్గానే ఉంది. కాకపోతే వీళ్ళ చట్నీ వేరియేషన్ ఏంటంటే పల్లీ చట్నీలో పచ్చిమిర్చి వేసి చేస్తారు చీరాల్లో. ఇకపోతే చీరాల్లో ఈ పాయింట్ వచ్చేసి రైల్వే స్టేషన్ ముందు ఉంటుంది, మార్నింగ్ పూట మాత్రమే ఉంటుంది. బాపట్లో ఆ పాయింట్ వచ్చేసరికి అంబేద్కర్ సర్కిల్లో ఉంటుంది, మార్నింగు ఈవినింగు 2 పూట్ల ఉంటుంది. ఈ రెండింటి మధ్య తేడా కనిపెడదామని నేను 2 చోట్ల తిన్నాను. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అట్టు. ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అట్టు అంటే అందరికీ అందుబాటులో ఉన్న అట్టు. 5 రూపాయలకి అట్టు 4 అట్లు తిన్నారంటే చక్కగా కడుపు నిండిపోద్ది. ఇది ప్రమోషన్ వీడియోస్ కాదు, నేను బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను అంతవరకే. ఇదిగో వీళ్ళ దోశ చీరాల దోశలో అదిగో పల్లీ చట్నీలో పచ్చిమిర్చి చేశారు, కొంచెం కారపొడి వేశారు. వీళ్ళు వచ్చేసరికి పల్లీ చట్నీలో ఎండుమిర్చి చేశారు. ఓన్లీ ఒక చట్నీనే వీళ్ళు ఇచ్చేది. థ్యాంక్ యూ.